చా, స్కాచ్ అని కక్కుర్తి పడితే ఇలాగే తల వాస్తుంది, తల పగిలిపోతుంది. అవును, ఇంతకీ రాత్రి ఎంతవరకు వాగాను? ఈ యాక్సిడెంట్ కాలేదు కదా? అయ్యుండలే. అయ్యుంటే ఈ పాటికి ఇల్లంతా కిష్కిందకాండే. ఎలాగో అలాగా వెళ్ళి 2 గ్లాసులు మజ్జిగ పట్టిస్తే గానీ ఈ హెడ్ఏక్ సెట్ అవ్వదు. ధరణి ఎక్కడికి వెళ్ళింది? ఇంపార్టెంట్ టైంలో లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళావు ధరణి? నేను భవిష్యని స్కూల్ దగ్గర దింపడానికి వెళ్ళాను. కానీ మీకు ఒక విషయం చెప్పాలి. నేను నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ముందు నేను చెప్పేది వినండి. సరే చెప్పు. అది స్కూల్ దగ్గర భవిష్య నేను మళ్ళీ సాయంత్రం వచ్చి తీసుకువెళ్తా, బుద్ధిగా చదువుకో, అల్లరి చేయొద్దు, గొడవ పడొద్దు అని చెప్పాను. నేను పడలే కానీ నా డౌట్ తీర్చు అంది. ఏంటంట ఆ డౌటు? నా కోసం స్కూల్కి ఒకరోజు నువ్వు, ఇంకొక రోజు మమ్మీ వస్తున్నారు ఎందుకు అని అడిగింది. నువ్వేం చెప్పావు? భవిష్య, ఎవరు డ్రాప్ చేసి వెళ్ళినా, ఎవరు పికప్ చేసుకు వెళ్ళినా నీకెందుకు చెప్పు? నీకు చదువు ముఖ్యం. ఇలాంటి విషయాల గురించి ఆలోచించి అనవసరంగా బుర్ర పాడు చేసుకోకు. నీ ధ్యాస అంతా చదువు మీదే ఉంచాలి అని అన్నాను. మా ఫ్రెండ్స్ అడుగుతుంటే అడిగాను అంది. గొడవ పడకుండా ఎవరొస్తే మీకేంటి అని సమాధానం చెప్పు అన్నాను. అలాగే మమ్మీ, నువ్వు ఎలా చెప్తే అలాగే చేస్తాను అంది. అంతేనా? అవునండి. ఇంతకీ ఎందుకు ఎదురు చూస్తున్నారు నా కోసం? ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు, ఇప్పుడు చెప్పండి. ఇందాక